జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. చాలా కాలం క్రితం ఒక హిందీ సినిమా వచ్చింది. అందులో అమితాబ్ బచ్చన్ తమ్ముడు శశికుమార్ అనుకుంటా, శశికుమార్ దగ్గర తల్లి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ అంటాడు, నా దగ్గర డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద బంగళా ఉంది, బోల్డంతమంది నౌకర్లు ఉన్నారు అని. కానీ తమ్ముడు అంటాడు, నా దగ్గర అమ్మ ఉంది, మేరా పాస్ మా హాయ్ అంటాడు. అంటే అమ్మ దగ్గర ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. భారతదేశం మనకి మాతృభూమిగా మనం గర్వపడతాం. అయితే భారతదేశంలో ప్రత్యేకత ఏంటి? మిగిలిన దేశాల కంటే భారతదేశంలో ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిలో భారతదేశపు భౌగోళిక ప్రత్యేకత చాలా విశిష్టమైనది. భారతదేశాన్ని భౌగోళికంగా మనం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని రెండుగా విభజిస్తాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే కనుక హిమాలయ పర్వత ప్రాంతము, అలాగే ఉత్తర భారతదేశము, వింధ్య పర్వతాలకు దక్షిణంగా దక్కన్ పీఠభూమి, అలాగే దక్షిణ భారతదేశం అని చెప్పి విభజిస్తాం. ఈ హిమాలయ పర్వత ప్రాంతం భారతదేశ సంస్కృతికి ఒక రక్షణ కవచం. భారతదేశంలో సంస్కృతి ఉంది అంటే హిమాలయ పర్వత ప్రాంతం వల్లే అని మనం చెప్పాలి. ఈ హిమాలయాలు ఎలా ఉన్నాయి అంటే, హిమాలయాలు అని అంటేనే మంచుతో కప్పడిపోయిన, మంచుకి ఆలయంగా ఉన్న ప్రాంతాలు అని. కానీ సాధారణంగా మంచు పర్వతాలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ వీటిని హిమాలయాల్ని ముడత పర్వతాలు అంటారు. ఎందుకు అంటే ఒకానొక సమయంలో ఈ భారత ఉపఖండం అంతా కూడా ముందుకు దూసుకొని వచ్చి ఆ ఆసియా ఉపఖండంతో ఢీ కొట్టడం వల్ల అక్కడ మడత పర్వతాలు ఏర్పడ్డాయి అంటారు. ఇప్పటికీ కూడా హిమాలయాలు సంవత్సరానికి కొంత పెరుగుతున్నాయి అని చెప్తారు. అయితే వీటి మీద పూర్తిగా మంచుతో కప్పబడిన పర్వతాలు. అయితే ఈ పర్వతాలు ఎలా ఉన్నాయి అంటే భారతదేశానికి ఒక పెట్టని కోటగోడలాగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో పామీర్ పీఠభూమి ప్రాంతం నుంచి రెండు వైపులకి విస్తరించి ఉన్నాయి. ఎంత ఉన్నాయి అంటే దగ్గర దగ్గర 3200 కిలోమీటర్ల పొడుగు ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అలాగే వెడల్పు ఎంత ఉంది వీటికి అని అంటే సుమారుగా మనం కనుక చూస్తే ఒక చోట 200 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒక్కో చోట 400 కిలోమీటర్లు కూడా ఉంది. ఈ హిమాలయాలు భారతదేశ రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఎలాగా అంటే హిమాలయాలు ఉండడం వల్ల ఉత్తర వైపు నుంచి వచ్చే శీతల గాలులని అడ్డుకుంటున్నాయి హిమాలయాలు. అలా అడ్డుకోవడం వల్ల గంగా యమున అంతర్వేది ఆ తీర ప్రాంతం అంతా కూడా, ఆ గంగా సింధు మైదానము అది శీతల ఎడారి కాకుండా కాపాడబడింది. అంతేకాకుండా హిమాలయాలలో చాలా నదులు పుడుతున్నాయి. గంగా, యమున, గోమతి, గోగ్రా, గండక్, సింధు, బ్రహ్మపుత్ర ఈ నదులన్నిటికీ కూడా జన్మస్థానం హిమాలయాలు. ఈ నదులు ఎలాంటివి అంటే పెరెన్నియల్ రివర్స్ అంటాం మనం. పెరెన్నియల్ అంటే వేసంకాలం, మామూలుగా వేసంకాలం ఆ మంచు కరగడం వల్ల నిండుగా ఉంటాయి హిమాలయాల నుంచి వచ్చే ఈ నదులు. వర్షాకాలంలో వర్షాలని, ఋతుపవనాలని హిమాలయాలు ఆపడం వల్ల నిండుగా ఉంటాయి. ఎక్కడైతే నదులు ఉంటాయో నదీ పరివాహక ప్రాంతంలో అతి గొప్ప సంస్కృతులు విలసిల్లడానికి అవకాశం ఉంది. ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ నదులు విస్తరించి ఉండడం వల్ల ఇక్కడ అద్భుతమైన సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి, అనేకమైన సంస్కృతులు కూడా ఏర్పడ్డాయి. ఈ హిమాలయాలు ఎలాంటివి అంటే భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానానికి కేంద్రమైనవి. హిమాలయాలు సాధారణంగా ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు, నేను సన్యాసం తీసుకుంటాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను. హిమాలయాలకు వెళ్ళడం ఎందుకు అంటే హిమాలయాల్లో ఈ రోజుకి కూడా తపస్సు చేసుకుంటున్న చాలామంది, వేల మంది అనకూడదు, లక్షల మంది అనాలి, లక్షల మంది యోగులు ఇక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కుంభమేళా జరుగుతుంది గంగా నది దగ్గర. కుంభమేళా ప్రయాగలోను, హరిద్వార్లోను, గంగోత్రిలోను, యమునోత్రిలోను కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది. కానీ ప్రయాగలో జరిగిన కుంభమేళాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గంగా నది మొత్తం తీర ప్రాంతం అంతా కూడా కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకి మొత్తం హిమాలయాలలోంచి పుట్టలోంచి చీమలు బయటకు వచ్చినట్టుగా సాధువులు వస్తారు.
ఆ సాధువులు ఎన్ని వర్గాల సాధువులు ఉంటారో చెప్పలేం. కొంతమంది గుర్రాల మీద వస్తారు, కొంతమంది ఏనుగుల మీద వస్తారు, కొంతమంది విచిత్రమైన వస్త్రధారణలు వేసుకొని వస్తారు, కొంతమంది పూర్తిగా దిగంబరంగా ఉండే అఘోరాలు అంటారు, అంటే పూర్తిగా ఒంటి మీద అంతా కూడా బూడిద పోసుకొని ఉంటారు. ఈ హిమాలయ యోగులు వచ్చి వాళ్ళు గంగానది ఒడ్డున వాళ్ళు స్నానాలు చేసి తపస్సులు చేసుకుని ఒక సుమారుగా 55 రోజులు జరుగుతుందట. 45 నుంచి 55 రోజుల పాటు ఈ 55 రోజులు ఈ హిమాలయ యోగులందరూ కలిసి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, మాయమైపోతారు. హిమాలయాల్లో చాలా రహస్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నెట్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. శంబాల అనేది హిమాలయాల్లో ఉందని, అక్కడి నుంచి కల్కి మహాపురుషుడు కల్కి మళ్ళా 10వ అవతారంగా అతను జన్మిస్తాడని చెప్తున్నారు. కానీ హిమాలయాలు నిజంగా అంత రహస్యమైనవా అని అంటే, ఈ సాధువులందరూ కుంభమేళాకి వచ్చే సాధువులందరూ ప్రపంచం మొత్తం అంతా కూడా కుంభమేళాని మొత్తం అంతా వీడియోలు తీస్తారు. కుంభమేళాకి వచ్చే సాధువుల్ని, ఆ సాధువుల్ని ఇంటర్వ్యూలు కూడా చేస్తారు. వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళ వయస్సులు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మాకు తెలిసిన వ్యక్తి కుంభమేళా సమయంలో వెళ్ళారట. హరిద్వార్ దగ్గరికి వెళ్ళారు ఆయన. హరిద్వార్కి 23 కిలోమీటర్ల దూరంలో మొత్తం అన్ని వాహనాలు ఆపేశారట. ఆపేసి హరిద్వార్లో గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి అన్నారట. అంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ఎవరో ఒక సాధువు పిలిచారు ఈయన్ని, అందుకని నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళాక ఆ సాధువుని అక్కడ కలుసుకున్నారు. ఆయన అక్కడ అందరినీ చూశారు. చూస్తే ఆయన యువతలకు వచ్చి తర్వాత వెనక్కి వచ్చి చెప్పింది ఏంటంటే, ఒక సాధువుని మీ వయస్సు ఎంత అంటే సుమారుగా 600 సంవత్సరాలని చెప్పారట. మరొక సాధువుని 300 సంవత్సరాలు అన్నట్ట. ఇంకో సాధువు 150 సంవత్సరాలు అన్నట్ట. మీరు హిమాలయాల్లో ఏం చేస్తారంటే తపస్సు చేసుకుంటాం అన్నట్టు. 12 ఏళ్ళకి ఒకసారి ఎందుకు వస్తారు అంటే, మీరు ఫోన్ ఛార్జింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఛార్జింగ్ అవ్వడానికి. మేము అలాగే ఛార్జ్ అవ్వడానికి కుంభమేళాకు వస్తాము అన్నట్టు. అంటే హిమాలయాలు ఎలాంటివి అని అంటే, మామూలుగా మనం హిమాలయాలు ప్రకృతి సిద్ధమైన సహజమైన చాలా అందమైన ప్రదేశాలుగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ హిమాలయాలు చూస్తుంటేనే మళ్ళా రావాలని అనిపించే ప్రాంతాలు. కానీ అనేక వేల మంది సాధువులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నారు అన్నది భారతదేశ సనాతన ధర్మ ఆధ్యాత్మికతకు కేంద్రంగా హిమాలయాలు ఉన్నాయి అని తెలుస్తుంది. హిమాలయాల్లో మనకి చాలా ప్రదేశాలు, చాలా ప్రముఖమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం కూడా చాలా కష్టం. గురుభోంగ్మార్ సరస్సు అని ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు సముద్ర మట్టానికి 17,500 మీటర్ల అడుగుల ఎత్తులో టెస్టాన్ ఎత్తుతో కలిసి ఉంటుంది. ఈ సరస్సు పక్కనే కాంచనగంగా శిఖరం ఉంది. ఈ సరస్సులో నీరు చలికాలంలో కూడా కట్టదు. మామూలుగా 0 టెంపరేచర్ దగ్గర గడ్డ మొదలెడుతుంది నీరు. కానీ ఎంత -50 అయినా సరే అక్కడ కట్టదట. ఎందుకు అనంటే మొత్తం అదంతా మంచుగా గట్టి పడిపోయిన మంచుగా ఉన్నప్పుడు అక్కడ స్థానికులు ఏమని భావిస్తారంటే, ఒక దేవత వచ్చి చూసి స్థానికులకి నీరు దొరకటం లేదు, నీరు దొరకాలంటే తవ్వుకుని లోపల ఎక్కడో ఉంటుంది, ఆ నీరు తీసుకోవాలి, మంచును తవ్వితే కానీ నీరు దొరకదు అని చూసి అతను తన దగ్గర ఉన్న ఆయుధంతో ఒకసారి ఇలా అన్నట్ట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఒక దేవత వచ్చి అలా అనబట్టి అది ఎందుకని గడ్డ కట్టదు అనేది ఈ రోజుకి సైంటిస్టులకు కూడా, శాస్త్రవేత్తలకు కూడా అది ఊహకి కూడా అందటం లేదు. ఎందుకు గడ్డ కట్టదు? మామూలుగా నీళ్లు గడ్డ కడతాయి కదా అంటే ఇంప్యూరిటీస్ ఉంటే గడ్డ కట్టదు అని. చాలా ప్యూర్గా ఉండే చాలా పరిశుద్ధమైన జలం అక్కడ, కానీ గడ్డ కట్టదు. అలాగే జ్ఞానగంజ్ అని ఒక పెద్ద సిద్ధాశ్రమం ఉందట. ఆ సిద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులకి అసలు మరణం లేదట. వాళ్ళు పరమాత్మతో సమానమైన స్థాయిలో ఉంటారు అని. కానీ సామాన్య మానవులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి కనీసం అవకాశం కూడా ఉండదు. రూప్గండ్ సరస్సు అని ఇంకోటి ఉందట. ఆ సరస్సు అంతా కూడా అస్థిపంజరాల మయంగా ఉంటుందట. ఎవరో ఒక రాజవంశస్థులని ఒక దేవత శపించడం వల్ల మొత్తం అందరూ కూడా చనిపోయారు అని చెప్తారు. ఈ కథలను పక్కన పెడితే అక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది, ఇక్కడ అస్థిపంజరాలు ఎందుకు కనిపిస్తున్నాయని దాని గురించి పరిశోధన చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే గ్యాంగ్ఖార్ ప్యునేసం అనేది అది పర్వతం, చాలా ఎత్తైన పర్వతం. ఆ పర్వత శిఖరాన్ని ఇప్పటిదాకా ఎవరు ఎక్కిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే కైలాస
కైలాస పర్వతం మనకు తెలుసు. కైలాస పర్వతాన్ని అది అసలు పర్వతం కాదు, అదొక పెద్ద కైలాసం. శివుడు ఉంటారు, పరమేశ్వరుడు ఉంటారంటారు. అటు చైనా కానీ, ఇటు టిబెట్ కానీ, నేపాల్ కానీ, భారతీయులు కానీ ఎవరు కైలాస పర్వత పరిక్రమ అంటే చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తారు తప్ప ఎవరు ఎక్కడానికి ప్రయత్నించరు. చైనా నుంచి చాలాసార్లు ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ మరణించారు. అందుకని చైనా ప్రభుత్వం కైలాస పర్వతం దగ్గరికి ఎవరిని వెళ్లకుండా కట్టడి చేసింది. దాని మీద పరిశోధనలు కూడా జరగడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే చాలు అక్కడ మనుషులు బతకటం లేదు. కానీ హిమాలయ ప్రాంతాలలో చాలా అద్భుతమైన వనాలు ఉన్నాయి, అద్భుతమైన మూలికలు ఉన్నాయి. అక్కడ సుమారుగా 1.5 కోట్ల మంది ఆ హిమాలయ ప్రాంతాలలో అంటే పరివాహికర్లు కింద ప్రాంతాలలో తరై ల్యాండ్స్ అంటారు, ఆ తరై ల్యాండ్స్లో నివసిస్తున్నారు. సరే, మన ఎవరెస్ట్ శిఖరం అందరికీ తెలుసు. 8488 మీటర్ల ఎత్తునుంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉంది. హిమాలయాల్లో మనకి 3 శ్రేణులు కనిపిస్తాయి. 3 శ్రేణుల్లో పైన శ్రేణులనేమో మనం హిమాలయాలు అంటాము, కింది శ్రేణులను నిమ్న హిమాలయాలు అంటాం, మధ్యలో హిమాచల్ అంటాం. ఏదైనా సరే ఈ 3 శ్రేణులు కూడా దాటి భారతదేశానికి రావడానికి విదేశీయులకు చాలా కష్టమయ్యేది. అందుకని ప్రాచీన కాలంలో హిమాలయాలు రక్షణలాగా కోటగోడలాగా ఉన్నాయి. కానీ దాంట్లో పాస్ స్కైబర్, బోలాను, గోమాలు అనే పాసులు ఉండబట్టి శత్రువులు విదేశీయులు భారతదేశం మీద అన్ని అడ్డంకుల్ని దాటుకుని వచ్చి భారతదేశం మీద దండయాత్ర చేశారు. కానీ భారతదేశం మిగిలిన సమాజంతో కంటే ప్రత్యేకమైన విలక్షణమైన సంస్కృతి ఏర్పడడానికి హిమాలయాలు కారణం. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశస్తులందరూ కూడా ఈ హిమాలయాలలో ఉన్న ఆధ్యాత్మికతను గురించి చాలా చాలా ఉత్సుకత, చాలా ఇష్టం చూపిస్తున్నారు. దీనికి కొన్ని పుస్తకాలు కారణం. అందులో మొట్టమొదటి పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని చెప్పేసి ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారు రాసింది. పరమహంస యోగానంద గారు ఆయన యోగి అయిన తర్వాత హిమాలయాల్లో ఉన్న యోగులందరి గురించి పరమహంస యోగానంద గారు, ఆయన గురువు యుక్తేశ్వర్ గిరి గారు, ఆయన గురువు లాహిరి మహాశయ, ఆయన గురువు బాబాజీ హిమాలయాల్లో ఉంటారు. అనుకున్నప్పుడు కనిపిస్తారు. చాలామందికి కనిపించారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన తెలుగు ప్రాంతానికి చెందిన నాగరాజు అనే అతను తర్వాత బాబాజీగా మారారు. బాబాజీ చెల్లెలు కూడా అలా అంటే మరణం అనేది లేకుండా అక్కడ హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నారు అని చెప్పి మనకి ఆ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథలో కనిపిస్తుంది. అందులో అలాగే లాహిరి మహాశయ జీవితం చూస్తే లాహిరి మహాశయ రైల్వేలో పనిచేసేవాళ్ళు. ఉన్నట్టుండి ఆయన్ని ఈ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఒక స్టేషన్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక చోట ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆయన నడుచుకుంటూ హిమాలయాల్లోకి వెళ్ళేసరికి ఒక గురువు ఆయన్ని తీసుకెళ్ళి నేను గుర్తున్నానా నీకు అని తీసుకెళ్ళి హిమాలయ గుహలో ఆయన చేత సాధన చేయించి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. అలాగే లాహిరి మహాశయ గృహస్థు అయ్యుండి ఆయన ఇలా హిమాలయ యోగిగా మారడం జరిగింది. అందుకని ఒక యోగి ఆత్మకథ హిమాలయాలలో ఉన్న యోగుల జీవితం ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియజేసింది. అలాగే మరొక పుస్తకం రాంప అనే ద హెర్మిట్ అనే పుస్తకం రాశారు ఆయన. రాంప హిమాలయ యోగులు వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళు గుహల్లో ఉంటారు. ఆ గుహల్లో ఉండి ఒక గుడ్డి యోగి అక్కడే గుహల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు అని ఈ పొరపాటున ఇతను ఈ దీనికి సంబంధించిన అతను అక్కడికి వెళితే అక్కడ అతనికి శుశ్రూష చేసి అతను మొత్తం తన జీవితం అంతా కూడా చెప్తారు. ఇక ఈ హిమాలయ ప్రాంతంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులందరూ టీ పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చి అక్కడ ప్రతి గుహ ముందర పడేసి వెళ్ళిపోతారట. ఎందుకు పడేస్తారు వాళ్ళు అని అంటే అలా ప్యాకెట్లు పడేస్తే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది అని సంవత్సరానికి ఒకసారి ఈ టీ పొడిని వాళ్ళు నీళ్లు కొంచెం వెచ్చబెట్టుకొని నీళ్లల్లో టీ పొడి వేసుకొని అది తాగుతారు. రోజుకు ఒకసారి కొంచెం నీళ్లల్లో టీ పొడి వేసుకొని తాగి వాళ్ళు సంవత్సరాల తరబడి ఆహారం అనేది లేకుండా ఉంటారు. అది ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒక సంవత్సరం కనుక మంచు తుఫాను వస్తే ఈ వ్యాపారస్తులు వచ్చి టీ ప్యాకెట్లను కనుక ఇవ్వలేకపోతే అప్పుడు వచ్చే సంవత్సరం ఇస్తారులే అనుకుంటారు. అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి పోనీ మనం టీ తెచ్చుకుందాం. అలాగే హిమాలయాలకు వెళ్ళే దారులలో చట్టీస్ అని పక్కన చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో టీ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఈ హిమాలయ యోగులు మధ్యలో వచ్చి ఒకసారి టీ తాగేసి వెళ్ళిపోతారట. ఇవన్నీ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అవునా ఇలాగా
ఇలాగా ఇలా వీళ్ళు ఎలా బతుకుతారు అని ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఒక ఈ కేదార్నాథ్కి వెళ్ళిన ఆర్మీ పర్సనల్ కేదార్నాథ్ మనకి హిమాలయాల గురించి చెప్పాలంటే కేదార్నాథ్ బదరీ గురించి చెప్పాలి. ఈ రెండు హిమాలయాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు. కేదార్నాథ్ దేవాలయాన్ని 6 నెలల పాటు మూసేస్తారు, చలికాలం మూసేస్తారు, పూర్తిగా మంచు పడిపోతుంది. 6 నెలల తర్వాత తలుపులు తెస్తే లోపల వెలుగుతున్న దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. 6 నెలల క్రితం వెలిగించిన దీపం 6 నెలల పాటు వెలుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన సైనికాధికారి ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో ఏంటంటే ఒక యోగేశ్వరుడు ఆయన అక్కడ మంచులో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అతనితో పాటు ఒక కుక్క కూడా ఉంది. అంటే అసలు మనం మంచు కాదు, మామూలు చలికే మనం వణికిపోయి స్వెట్టర్లు వేసుకొని సాక్స్ వేసుకొని ఫ్రాస్ట్ బైట్ అంటారు, ఒకవేళ వేసుకోకపోతే అది కరిచేసి చర్మం ఇదైపోతుంది. ఒక గోచి పెట్టుకున్న నిగంబరంగా ఉన్న ఒక యోగి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అంటే ఇది విచిత్రం కాదా అంటే హిమాలయాలలో ఉన్న ఆధ్యాత్మిక సంపద గురించి, భారతదేశం యొక్క గొప్పతనం గురించి మనకి ఇవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ తెలుస్తున్నవన్నీ కూడా చెప్తాయి. అలాగే ఒక యోగి ఆత్మకథ కాకుండా మరొక ముఖ్యమైన పుస్తకం ద హిమాలయన్ మాస్టర్స్, హిమాలయ యోగులు అని చెప్పి స్వామి రామ. ఆయన చిన్నతనంలో హిమాలయాలకు వెళ్ళిపోయి ఆయన జీవితం అంతా హిమాలయాల్లో గడిపారు. ఆ తర్వాత ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు, మళ్ళీ భారతదేశంలో బయటికి వచ్చారు, చదువుకున్నారు. హిమాలయాల్లో ఒక యూనివర్సిటీని కూడా పెట్టారు, ఆయుర్వేద వైద్యశాలను కూడా పెట్టారు. మాస్టర్ రామ ఆయన రాసిన ఆ హిమాలయ యోగులు చూస్తుంటే ప్రతిదీ చాలా విచిత్రంగా, చాలా అద్భుతంలాగా అనిపిస్తుంది. అక్కడ ఎలా ఉన్నారు, ఒక యోగి దగ్గరకు ఒక శిష్యుడు వస్తే నన్ను శిష్యుడిగా చేసుకోండి అంటే, నువ్వు ఈ కొండ మించి దూకు, నిన్ను శిష్యుడిగా చేర్చుకుంటా అన్నట్టు. అంటే వెంటనే అతను దూకేసట, కింద లోయలో పడిపోతే వెళ్ళి వాడిని తీసుకురండి అంటే వెళ్ళి తీసుకొచ్చాక నేను శిష్యుడిగా చేసుకుంటా అన్నారు. అంటే బయటి వాళ్ళతో అసలు మాట్లాడరు, సామాన్యులకు కనిపించరు. హిమాలయాల్లోనే ఈ కేదార్నాథ్ బదరీకి వెళ్తుంటే మధ్యలో బోర్డులు ఉంటాయట, ద సెయింట్స్ ఆర్ ఇన్ మెడిటేషన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ దెమ్ అని. సాధువులు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, వాళ్ళని అనవసరంగా మీరు ఎక్కువ మాట్లాడద్దు అని. హిమాలయాలకు వెళ్ళేదారులు బదరీకి వెళ్ళడం కానీ, కేదార్నాథ్ కానీ వెళ్ళడం కానీ, మానస్ సరోవరం ఒక అందమైన అద్భుతమైన దృశ్యం కూడా. మానస సరోవరానికి వెళ్ళడం, కైలాస శిఖరానికి పరిక్రమ చేయడం, అలాగే హిమాలయాల్లో సరస్వతీమాత దేవాలయం, వైష్ణవీమాత దేవాలయం. సరస్వతీమాత దేవాలయాన్ని ఇప్పుడు మనం చూడలేం, ఎందుకంటే అది పాకిస్తాన్లో ఉంది. వైష్ణవీమాత దేవాలయం ఉంది. హిమాలయన్ మాస్టర్స్ ఇంకో పుస్తకం అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే ఇంగ్లీష్ పుస్తకంలో హిమాలయ యోగుల దగ్గరికి వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వెనక్కి వెళ్ళిన ఒక లాయర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం అంతా కూడా అందులో రాయబడింది. ఎన్నో ఉన్నాయి. మనకి ఈ మధ్యకాలంలో మనకి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ కుర్తాళం పీఠాధిపతి తన హిమాలయ అనుభవాలన్నిటినీ కూడా ఆయన తన రచనల్లో రాశారు. హిమాలయాల లాంటి పర్వత ప్రాంతాలు, ఆధ్యాత్మిక విద్యకు కేంద్రంగా ఉన్న ప్రాంతాలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశం అనగానే మన హిమాలయాలు, ఇక్కడ హిమాలయాల్లో, భారతదేశంలో హిమాలయాలు చూడడం అనేది ఒక కళ. హిమాలయాలు చూడాలి అనే కోరిక ఇది ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ హిమాలయాల్లో ఈ రోజుకి కూడా కులు మనాలికి వెళ్తే అక్కడ అగస్త్యుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంటుంది, లక్ష్మణుడు సంచరించిన ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశాలన్నీ, అలాగే బర్బరీకుడు అంటే ఘటోత్కచుడి యొక్క కుమారుడు, ఆయన ప్రాంతం అంతా కూడా, బాబా అంటారు ఆయన్ని కూడా, ఆయన ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ఇవన్నీ మనం హిమాలయాల్లో చూడొచ్చు. హిమాలయాలు చూసినా చూడకపోయినా మన దేశం హిమాలయాలు ఉన్నాయి అని గర్వించే హక్కు మనకొక్కళ్ళకి మాత్రమే ఉంది. జై భారతమాత, జై హింద్.